ఛానల్లోకి స్వాగతం. ఫిబ్రవరి 9వ తేదీన అత్యంత శక్తివంతమైన మౌని అమావాస్య. కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం తప్పకుండా చేయండి. అయితే మౌని అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు చేయవలసినటువంటి పరిహారం ఏంటి? ఈ పరిహారం చేయటం వల్ల వారి యొక్క జీవితంలో ఎటువంటి వృద్ధిని మీరు చూస్తారు, అలాగే వారికి ఎటువంటి శ్రేయస్సు కలుగుతుంది, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, అమావాస్య అంటేనే అందరూ భయపడుతూ ఉంటారు. ఇంటి నుండి కాలు తీసి బయట పెట్టడానికి కూడా చాలా మంది జంకుతూ ఉంటారు. కానీ అమావాస్యల్లో కూడా కొన్ని మనకు మేలు చేసేవి ఉన్నాయి. ఆ రోజున మనం ఇంటి పట్టునే ఉంటూ కొన్ని నియమాలు పాటించి పరిహారాలు చేస్తే కూడా మనపై లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ముఖ్యంగా కొడుకులు ఉన్నవారు కూడా వారి యొక్క జీవితంలో, అలాగే వారిపై అసూయ, దృష్టి దోషాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవటానికి కూడా కొన్ని పరిహారాలు చేసుకోవచ్చు. మీ యొక్క సంతానం, అది కొడుకులు కాని కూతురులు కాని ఎవరు ఉన్నా సరే పరిహారాలు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ వీడియోలో మేం కొడుకులు ఉన్నవారు చేయవలసినటువంటి పరిహారాల గురించి మీకు వివరించబోతున్నాం. అయితే ఫిబ్రవరి 9వ తేదీన రాబోతున్నటువంటి అమావాస్య అనేది చాలా ప్రత్యేకమైంది. అయితే ప్రతి నెల అమావాస్య, పౌర్ణమి అనేవి వస్తూనే ఉంటాయి. కానీ కొన్ని నెలల్లో, కొన్ని మాసాల్లో వచ్చే అమావాస్య అలాగే పౌర్ణమికి చాలా విశిష్టత అనేది ఉంటుంది. ఆ రోజు కొన్ని పనులు చేస్తే మనకు ఎంతో మేలు కూడా జరుగుతుంది. ఈ అమావాస్య రోజును చాలా మంది చెడు దినంగా భావిస్తూ ఉంటారు. ఎలాంటి పనులు తలపెట్టడం కూడా ఇష్టపడరు. అయితే ఈ సమయంలో రాబోయే మౌని అమావాస్యకు చాలా విశిష్టత అనేది కనిపిస్తుంది. ఎందుకంటే అమావాస్యల్లో మౌని అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున జపం చేయటం, తపస్సు చేయటం, ధ్యానం చేయటం, మౌనంగా పూజించటం ద్వారా మనిషికి బాధలు, పాపాల నుండి విముక్తి లభిస్తుంది. ఈ రోజున పూర్వీకులకు దానం, పిండ ప్రదానం చేయటం కూడా చేస్తూ ఉంటారు. సాధారణంగా ప్రతి అమావాస్యకు దిష్టి దోషాలు పోవటానికి, చెడుగాలుల ప్రభావాలు పోవటానికి, అలాగే లక్ష్మీ కటాక్షం కలగటానికి, ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహం పొందటానికి అనేక పరిహారాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే అమావాస్య రోజున మీరు ఏ పరిహారం చేసినా కానీ, లేకపోతే చేయకపోయినా కానీ మీరు లక్ష్మీదేవిని ఖచ్చితంగా ఆరాధించాలి. అలాగే శని భగవానుని కూడా ఆరాధించాలి. ఈ విధంగా చేసిన తర్వాత మీరు కొడుకులు ఉన్న ప్రతి తల్లి చేయవలసినటువంటి పరిహారం విషయానికి వస్తే, తూర్పు ముఖంగా మీ కొడుకులను కూర్చోబెట్టండి. పూజ చేసిన తర్వాత రాత్రిలోపు ఏ సమయంలో అయినా సరే ఈ విధంగా దిష్టి తీయవచ్చండి. ఎందుకంటే మీ కొడుకులపై అసూయ, కుళ్ళు, దృష్టి దోషాలు ఏవైతే ఉన్నాయో వారి జీవితంలో ఎదుగుదలను అవి ఆపివేస్తూ ఉంటాయి. అలాగే చిన్నపిల్లలు మాట వినకపోవటం, మొండి వైఖరిని ప్రదర్శించటం, అలాగే పెద్దవారికి కెరియర్ పరంగా అవకాశాలు రాకపోవటం, వివాహ విషయంలో ఇబ్బందులు, ఈ విధంగా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే, మీకు ఎంతమంది కొడుకులు ఉన్నా సరే వారికి పీట వేసి తూర్పు ముఖంగా కూర్చోబెట్టి ఒక కొబ్బరికాయను తీసుకుని మీ ఎడమ చేతిలో పట్టుకుని ఆ కొబ్బరికాయతో వారి చుట్టూ 11 సార్లు తిప్పండి. అంటే దిష్టి తీయటం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కదండి. అదేవిధంగా కొబ్బరికాయతో దిష్టి తీయండి. కానీ కొబ్బరికాయను మీరు అస్సలు పగలగొట్టకూడదు. దిష్టి తీసిన కొబ్బరికాయను తీసుకుని వెళ్లి పారే నీటిలో పారవేసిరండి. మీకు పారే నీరు అందుబాటులో లేకపోయినట్లయితే కనుక నిర్జన ప్రదేశంలో పారవేసిరండి. ఈ విధంగా పారవేసే సమయంలో కూడా కొబ్బరికాయను అస్సలు కొట్టకూడదు. దాంట్లో ఉన్నటువంటి నీళ్లు ఏవైతే ఉన్నాయో మీ కొడుకులపై ఉన్నటువంటి దృష్టి దోషాలను తమ లోపలికి లాక్కుంటాయి. ఈ విధంగా కనుక మీరు కొబ్బరికాయతో దిష్టి తీశారంటే వారి జీవితంలో సకల శుభాలు కలుగుతాయి. ఎటువంటి సమస్యలు వారి జీవితంలో నుండి వెళ్లిపోవాలని మీరు ఈ పరిహారం చేశారో అటువంటి సమస్యలు ఖచ్చితంగా వెళ్లిపోతాయి. వారి యొక్క జీవితంలో అభివృద్ధిని మీరు చూస్తారు. అలాగే వారికున్న సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా, అలాగే కెరియర్ పరంగా వారికి అవకాశాలు వస్తాయి. అలాగే చిన్నపిల్లలైతే కనుక చదువులో రాణించటం, అనారోగ్య సమస్యలు తొలగిపోవటం, అలాగే వారి యొక్క జీవితంలో, వారి యొక్క ప్రవర్తనలో మీరు ఆశించిన మార్పు రావటం, ఇటువంటి ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు. కాబట్టి ఖచ్చితంగా కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారం చేసి చూడండి. వారి యొక్క జీవితంలో ఖచ్చితంగా మీరు మార్పును చూస్తారు కదండి. మౌని అమావాస్య రోజు కొడుకులు ఉన్నవారు చేయవలసినటువంటి పరిహారం ఏంటో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.